దేవుడు ప్రణాళిక చేశాడు. జగత్ పునాది వేయబడక మునిపే మనలను ప్రేమించిన దేవుడు తన ఒకానొక అయిన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమికి మరి మన కొరకే ఒక మహాయాగం అనగా ఒక బలియాగం గావించాడు. అందుకే ఒక శ్లోకం ఇలా సెలవిస్తుంది, సర్వ పాప పరిహారం రక్తం రక్షణ ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగమని. సర్వ మానవాళి పాపమును మరి పరిహరించబడాలి అంటే ఒక పరిశుద్ధుడు ఒక పవిత్రుడి రక్తం ఈ భూమి మీద చిందించబడాలి. 24 సంవత్సరంలో ఎంతో మంది మనలాంటి వారు మరి ఈ లోకాన్ని చూడకుండా వెళ్లిపోయారు. మనము బ్రతికున్నామంటే దేవుడి కృప. అందును బట్టి మీద మనిషిని మనిషి ప్రేమించలేడు. ఒక వ్యక్తికి ఒక వ్యక్తి విరోధం ఉంటే ప్రేమించాడయ్యా. అమ్మా, అక్క, చెల్లి, ఎంత దేవుడు, ఎంత గొప్ప దేవుడు మనలాంటి మానవ శరీరము ధరించుకొని వచ్చి ఈ భూమి మీద ఆయన కుంటివారినడు, స్వస్థత పరిచాడు. అంతేకాకుండా దేహంతో జరిగించిన ప్రతి క్రియ జీవమును నా ద్వారా తప్ప ఎవడో తండ్రి ఎద్దకు రాడని మరి సోదరి వాళ్ళందరూ మరి చక్కగా మీకు కరిపత్రాలు ఇస్తున్నారు. అందులో దైవవాక్యం ఉంది, అది చదవండి. 10 సార్లు తీసుకోకముందు చింతాల్సిన విషయం ఉంది. మన పాపాలు క్షమించమని పరలోక పట్టణం చేరుకుంటాం. మరి సోదరుడా, ఇది నేననే సమయం ఉండగానే మరి ఇలాంటి సమయంలోనే ప్రభు నమ్మండి, నిత్య జీవాన్ని పొందండి. ఇది అనుకున్న సమయం. నీ నోటితో యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటే నిత్య జీవంలో మనం వెళ్ళిపోతామండి. వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ పాపినైన నన్ను క్షమించు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు నన్ను దీవించుగాక. మరి అన్నకు చిన్న బైబిల్ టీవీ